మొదటి 4వ అధ్యాయము 4వ వచనము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నాడు. ప్రభు యొక్క లేఖన భాగము ఆశీర్వదించి మనందరితో కూడా మాట్లాడును గాక. మనం గమనించామంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు కనుక మనలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నవాని కంటే, అనగా లోకములో సాతాను, లోకమంతా ఎవరి ఆధీనంలో ఉంది మనం గమనించామంటే యేసు అంటాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాంతో నాకు సంబంధం ఏమీ లేదు. యోహాను సువార్త చూడండి. ఈ లోకాధికారి సాతానుడిగా మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. యోహాను 14:30. ఇంకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాతో వానికి సంబంధమేమీ లేదు. కాబట్టి లోకాధికారి అపవాది సాతానుడు. ఎలాగో ఈ సృష్టి అంతా కూడా అపవాది చేతికి వెళ్ళిపోయిందంటే, ఆనాడు ఆదాము యొక్క పాపము ద్వారా ఆదాముని ఏలమన్నాడు దేవుడు. కానీ ఆదాము ఏలకుండా పాపము చేసి తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కనుక మీరు వారిని ఆస్వాదించాడు, వారిని ఫలించమన్నాడు, వారిని ఏలమన్నాడు, ఇలాగ ఎంత గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు. కానీ పాపాన్ని బట్టి అవన్నీ కూడా సాతాను మాట వినుడి ద్వారా ఈ లోక రాజ్యములు, వాటి మహిమ, వాటి అధికారం అంతా ఆదాముకు వచ్చినటువంటి అధికారము ఎవరు పోగొట్టాడు? సాతానికి, అపవాదికి. అందుకే యేసు వారిని ఎత్తైన కొండ మీద తీసుకుని పోయి అపవాది అంటది, కనుక ఈ లోక రాజ్యములన్నిటికీ ఆయనకి ఒక్క నిమిషంలో చూపించి నువ్వు కనుక నాకు మొక్కితే ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తాను. కనుక ఎవరిచ్చాడు సాతానికి యొక్క అధికారం అంటే ఆదాము ద్వారా పోయింది. లూకాసు వార్త 4వ అధ్యాయం మనం గమనించామంటే ఆదాము తనకిచ్చినటువంటి అధికారాన్ని పాపము ద్వారా సాతానుకు అప్పగించిన వాడికి మనం చూస్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 5, 6 వచనాలు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యాల మహిమ నిగిత్తును అది నాకు అప్పగింపబడి అన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదు వానికి ఇత్తును. చూసారా? కనుక అపవాది సాతాను అంటుంది, ఈ లోక రాజ్యం వాటి మహిమంతా నాకు అప్పగించబడింది. ఎవరిచ్చారు సాతానికి? అపవాది కంటే ఎవరిచ్చారంట? ఆదాము ద్వారా పోయింది. అందుకే వారు కడపటి ఆదాముగా, రెండో ఆదాముగా, మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయాలు చెప్పని రీతిగా మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయన, కనుక రెండో ఆదాము జీవింపజేయు ఆత్మగా ఆయన ఈ లోకానికి వచ్చి అపవాదిని ఓడించి మళ్ళా ఆ యొక్క అధికారము మనకి వాళ్ళని కోరుతున్నాడు. కాబట్టి అందుకే లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్న ప్రభువారు ఎంతో గొప్పవాడు. ఆయన ఎంత గొప్పవాడో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఆయన గొప్పతనం, ఆయన లాంటి గొప్పవాడు ఇంకెవ్వరు లేరని చెప్పడానికి ఒక 7 సంగతులు మనం చూద్దాం. మొట్టమొదటిది మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. చూడండి ఆయన ఎంత గొప్పవాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. ఇవన్నీ కూడా ప్రభు యొక్క గొప్పతనాలు. ఇవన్నీ కూడా ఏ మనుష్యుడు కానీ లోకంలో దేవుడిని పిలవని ఎవరికి కూడా ఈ చందం, ఈ లక్షణాలు వాళ్ళు మనం చూడలేం ఒక్క ప్రభువులోనే. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము అందరం కలిసి 2వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదవండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడూ లేడు, నీ తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశీర్వాదమేది లేదు. గమనించండి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడని రాయబడింది. మొదటి సంగతి మనం చూసామంటే పరిశుద్ధతలో ఆయన వంటి వాడు లేడు. పరిశుద్ధతలో దేవునికి మించిన, యేసువారికి మించిన గొప్ప దేవుడు లేడు. లోకములో ఎంతో మంది పిలబడుతున్నారు కానీ పరిశుద్ధతలో ఆయన వంటి వాడు లేడు. కనుక ఆయన పరిశుద్ధుడైన దేవుడికి మనం చూస్తాం. అందుకే పరలోకంలో దూతలు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక రాత్రింబగళ్ళు ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఆయన ఎంత పరిశుద్ధుడంటే ఆయనలో ఏ పాపము కూడా లేదు. కనుక అందుకే ఆయన అన్నాడు, నాలో పాపము మీలో ఎవడు
స్థాపిస్తాడు, నిరూపిస్తాడని చెప్పాడు. అందుకే నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండమన్నాడు. కాబట్టి ఉదయకాలము ఆ పరిశుద్ధ దేవుడు కనుక ఆయన పరిశుద్ధతను బట్టి మనం దేవుని ఆరాధించాలి. పరిశుద్ధతలో ఆయన వంటి గొప్పవాడు లేడు కనుక ఆయన మహామహుడైన దేవుడిగా ఉండి ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో ఉన్నటువంటి దేవుడిగా మనం చూస్తాం. అందుకే యెషయా గ్రంథం 57 అధ్యాయం 15 చెప్పబడింది. యెషయా 57:15 ఆయన అంటాడు, నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడనగు నిత్యుడగు దేవుణ్ణి అంటాడు. ఆయన నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో ఉండేటువంటి వాడు. కాబట్టి పరిశుద్ధతలో ఆయన వంటి వాడు లేడు. ఈ లోకంలో యేసు ప్రభువారు ఎన్నో తప్పులు పట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన ఎవరు కూడా ఏ పాపాన్ని ఏ తప్పును కూడా చూపించలేకపోయారు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం నుంచి ఇలాగ రాయబడింది, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24 నుంచి ఈ మాట మనం చూస్తాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి హన్నా తను ఈ విజ్ఞాపన చేస్తే ఇలా పలుకుతుంది కనుక యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు. కాబట్టి ప్రభు పరిశుద్ధతలో నీ వంటి వాడు లేడు. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. అందుకే పాపం తీసివేయటానికి ఆయనకి మాత్రమే అర్హత, ఆయనకి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. కాబట్టి రక్తం పోవాలంటే పాపం పోవాలంటే రక్తం కావాలి. అది ఎలాంటి రక్తం అంటే పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడింది. హెబ్రీ 10:4 ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు కనుక గొర్రెల యొక్క రక్తం మానవుల పాపాలు తీసివేయట అసాధ్యం కనుక పరిశుద్ధ రక్తం కావాలి. అందుకే యేసు ప్రభువారు ఎట్లా మన పాపాలు తీసివేశాడంటే ఆ మాట చదువుదాము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము అందరం కలిసి 12వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ 13:12 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి యేసు తన సొంత రక్తము చేత స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరిచాడు. కాబట్టి మొదటిగా ఎందుకు ఆయన ఆరాధించాలంటే ప్రభా పరిశుద్ధతలో నీ వంటి వాడు లేడు, కానీ నా పాపమంతా కూడా నీ యొక్క రక్తంతో కడిగి శుద్ధి చేసినందుకు గాను నీకు స్తోత్రం అని చెప్పాలి. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. కనుక పరిశుద్ధతలో ఆయన వంటి వాడు లేడు, మొదటి విషయం. రెండో చూడండి, రెండో సంగతి కీర్తన 35. రెండవదిగా ఆయన ఎంత గొప్పవాడంటే మనం చూద్దాము. కీర్తన 35 అందరం కలిసి 10వ వచనం. 35వ కీర్తన 35 10వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. 35వ కీర్తన 10వ వచనం అందరం కలిసి చదవండి. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రం విడిపించేవాడవు నీవే అని ఆ ఎముకలన్నీ చెప్పుకొనును. గమనించండి రెండో సంగతి. కనుక యెహోవా నీ వంటి వాడెవడు, ఆయన వంటి వాడు ఎవడు లేడు. దేంట్లో మించిన బలము గల వారి చేతులను దీనులను దరిద్రులను విడిపించువాడు. కాబట్టి అంటే ఆయన మించిన బలము గల వారి చేతులను విడిపిస్తున్నాడంటే వాళ్ళకు మించిన బలము కలిగిన వాడు ఈయన. అందుకే ఈయన బలములో ఈయన వంటి గొప్పవాడు లేడు. కనుక ఆయన బలం, దేవుని యొక్క బలం ఆయన ఎంత బలం ఒకసారి చూద్దాం. ఆయన బలం గురించి చూడండి. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం. ఆయన బలం, దేవుని యొక్క బలం ఎంతదంటే ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును శాలపరచు. కాబట్టి తన బలము చేత భూమిని సృష్టించెను. ఈ భూమి అంతా కూడా ఆయన బలము చేత సృష్టించాడు. కాబట్టి ఎంత బలమైన దేవుడు ఈయన. కాబట్టి రెండవదిగా మనం ఆరాధించే దేవుడు ఈయన బలహీనుడు కాదు, కనుక బలమైన దేవుడు. అందుకే మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయరండి 81వ కీర్తనలో. కాబట్టి రెండో సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది, బలములో ఈయనకి మించిన వాడు లేడు. కనుక అలాంటి మహామహుడైన దేవుడైంది, బలమైన దేవుడు అండి. బలహీనమైన మన కోసం ఆయన లోకానికి వచ్చాడు. రోమపత్రిక బలహీన రక్షించడానికి కాను మనం బలహీనమై ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాడు. రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయం,
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాలు రాయబడింది. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, ఎలానగా మనం ఇంకా బలహీనమైనగా క్రీస్తు యుక్త కాలమైన భక్తిహీనుల కొరకు చనిపోయాడు. కానీ బలహీనమైనటువంటి మన కొరకు ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. బలమైన దేవుడు ఆయన, బలవంతుడే దేవుడు, బలుడగు దేవుడు. అందుకే యెషయా 9:6లో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అలాంటి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాయంటే బలహీనమైన, భక్తిహీనమైన, పాపులమైన మన కోసము ఆయన ఈ లోకానికి చనిపోవడానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంతో బలహీన పడినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు, సంపూర్ణమైన దేవుడిగా వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఎట్లా ఉన్నాయంటే ఆయన బలహీన పడినట్టుగా మనం చూస్తాం. కానీ కారణం ఏంటంటే సంపూర్ణమైన మానవుడు ఎన్నో బలహీనతలు ఆయన కూడా భరించిన వాడుగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి రెండో సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాము, ఆయన బలములో ఆయన వంటి వాడు లేడు. ఇది రెండవ సంగతి. మూడో చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. మూడో సంగతి చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు. మూడు గమనించమంటే యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు. వేల్పులు అంటే దేవతలు. కనుక లోకములో ఎన్నో దేవతలు అనబడినవి ఉన్నవి. దేవుళ్ళని పిలబడుతున్న మనుషులు ఎంతమంది ఉన్నారు. కనుక లోకములో వేల్పుల్లో దేవుళ్ళని పిలబడుతున్నటువంటి వారందరిలో కూడా ఈయన ఎలాంటి వాడంటే అయిన ఆ వేల్పుల్లో గొప్పవాడికి మనం చూస్తాం. వేల్పుల్లో ఈయన వంటి వాడు లేడు. అందుకే ఒకరోజు ఈ దేవతలను ఏం చేస్తాయంటే ఆయనకి 97వ కీర్తన 97 మనం గమనించమంటే 7వ వచనం, 97వ కీర్తన 7వ వచనం, కీర్తన 97 7వ వచనం, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుతురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయను. కానీ ఒక దినము ఈ లోకంలో పిలబడితే దేవతలు అనబడినవన్నీ కూడా ఒక దినము దేవునికి ఏం చేస్తాయంటే నమస్కారం చేయాలి. కాబట్టి మూడవ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈయన ఎంత గొప్పవాడంటే వేల్పుల్లో ఆయన వంటి వాడు లేడు. కానీ మొదటిగా పరిశుద్ధతలో సమానమైనటువంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు ఆయనకి. రెండవదిగా ఆయనకి మించిన బలం కలిగినటువంటి వాడు ఎవరు లేరు, కానీ బలంలో ఆయన వంటి వాడు లేడు. మూడవదిగా ఆయన వేల్పుల్లో దేవతల్లో ఆయన వంటి వాడు అడిగి మనం చూస్తాము. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. నాలుగోది చూడండి. నాలుగోది ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 6-7 వచనం మనం చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 6-7 వచనాలు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6-7 వచనములు చదవండి. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడూ లేడు, నీవు మహాత్మ్యము గలవాడు, నీ శౌర్యను బట్టి నీ నామం ఘనమైనదాయను. జనములకు రాజా నీకు భయపడని వాడెవడు, జనముల జ్ఞానులందరిలోను రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడెవడు లేడు. కనుక నరులు నీకు భయపడట అనుగుణ్యము. గమనించమంటే ఆయన రాయబడింది, ఆయన జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడు లేడు. మూడో విషయం గమనించమంటే ఆయన జ్ఞానములో ఆయన వంటి వాడు లేడు. కనుక ఆయనకి ఎంత జ్ఞానం, మన దేవుని యొక్క జ్ఞానము మనం ఊహించలేం, కనుక మనం అర్థం చేసుకోలేం ఆయన జ్ఞానం. కాబట్టి ఎందుకంటే నాలుగవదిగా ఆయన జనముల జ్ఞానులందరిలో కూడా వారి రాజ్యములు అన్నిట్లో కూడా జ్ఞానములో నీ వంటి వాడు లేడు. మన ప్రభు ఎంత జ్ఞానవంతుడంటే కీర్తన 147వ కీర్తన మనం గమనించామంటే ఆయన జ్ఞానము గురించి రాయబడింది. 147వ కీర్తన 4వ వచనం. కీర్తన 147 4-5 వచనాలు. మొట్టమొదటి 4 చదువుదాము. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. గమనించామంటే నక్షత్రముల సంఖ్యను నియమించిన దేవుడు ఆయన. కాబట్టి ఈ రోజు వరకు కూడా నక్షత్రాలు ఎన్నున్నాయో ఏ ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా తెలియదు. అందుకు అంత ఆ నక్షత్రాల సంఖ్య నియమించాడు. నక్షత్రాల సంఖ్య ఎంత అని అడిగామనుకోండి, ఈ రోజు వరకు కూడా ఎవరికి కూడా సంఖ్య ఎవరు చెప్పలేరు. కనుక నక్షత్రాల సంఖ్య నియమించిన దేవుడు.
అబ్రహాం అంటాడు కదా, అబ్రహామా ఆకాశ నక్షత్రాలు లెక్కించి నీ చేతనైతే అంత విస్తరింపు చేస్తా నీ సంతానం అంటాడు. కానీ అబ్రహామే లెక్కించలేకపోయాడు. కనుక ఆ నీ నక్షత్రముల సంఖ్య నియమించిన వాడంటే ఆకాశములో కనుక కొన్ని కోట్ల పాలపంత అని కొన్ని కోట్ల సముదాయ నక్షత్రాలు ఉన్నాయి. వాటన్నిటికీ పేర్లు కూడా పెట్టాడు. కానీ నక్షత్రం నియమించడమే కాదు, ప్రతి నక్షత్రానికి కూడా ఏముందంట, పేరు ఉందంట. కనుక మృగశీర్ష నక్షత్రము, సప్తమితి నక్షత్రం అని కొన్ని పేర్లు ఉన్నాయి. కానీ వాటి పేర్లు ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి ఒక పేరు పెట్టాడు. అంటే ఆయన ఎంత దేవుడు అంటే, ఎంత గొప్పవాడు అంటే 5వ వచనం 147:5 మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కనుక ఆయన జ్ఞానమునకు మితి లేదు అని ఇన్ఫినిటీ అంటే, అందుకే అన్నాను కదా యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. కాబట్టి ఆయన అనంత జ్ఞాని, మితిలేని జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఈయన సామాన్యమైన వాడు కాదు. కనుక పరిశుద్ధతలో ఆయన వంటి వాడు లేడు లోకంలో ఎవరు కూడా, బలములో ఆయన వంటి వాడు లేడు. అంత మాత్రమే కాదు, వేల్పుల్లో ఆయన వంటి వాడు లేడని మనం చూస్తాము. 4వది జ్ఞానములో ఆయన వంటి వాడు లేడు, జ్ఞానములో 4వది. 5వ చూడండి, 5వ సంగతి మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం, పేజ్ నంబర్ 767, పాత నిబంధనలో పేజ్ నంబర్ 767. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం, 7:18 చదవండి. తన స్వాస్థ్యములో శేషించిన వారిని దోషమును పరిహరించి వారి చేసే అతిక్రమణ విషయమై వారి క్షమించు దేవుడు అయిన నీతో సములైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. కనుక అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడమైన నీతో సములైన దేవుడు ఉన్నాడా? అనగా అతిక్రమమును పాపమును క్షమించుటలో ఈయన వంటి వాడు లేడు. కనుక మనం చేసిన అతిక్రమాలు, మనం చేసిన దోషములు, మనం చేసిన పాపములు క్షమించే విషయంలో ఇలాంటి దేవుడు లేడంట. నిజంగా మన అతిక్రమాలు ఎన్ని, మన దోషములు ఎన్ని, మన పాపములు ఎన్ని మనం లెక్కించామంటే, కీర్తన 40:12 అంటాడు కదా, 40వ కీర్తన 12వ వచనంలో నా దోషములు నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి అంటాడు. అన్ని దోషములు, లెక్కలేని దోషములు. కనుక విస్తారమైన పాపములు, అపరాధములు, వీటన్నిటిని ఎవరు క్షమించగలడు, ఎవరు విడిపించగలడు? ఈ ఒక్క దేవుడే. అందుకే 103వ కీర్తన 11 మనం చదువుతాము, ఆయన మన పాపములను బట్టి ప్రతీకారము మన దోషములను బట్టి మన ప్రతిఫలము ఇవ్వలేదు, కానీ మన పాపములను ఆయనే భరించాడు. కనుక జ్ఞాపకం చేయబడిన 5వ సంగతి ఏంటంటే, క్షమించుటలో ఆయన వంటి వాడు లేడు. కనుక ఆయన ఎలాంటి క్షమాపణ అంటే, విస్తారముగా ఆయన క్షమించగలడు, విస్తారమైన పాపాలైనా క్షమించగలడు. అందుకే ఆ స్త్రీ వచ్చింది లోకాసు 7వ అధ్యాయంలో, కానీ పాపాత్మలు ఇచ్చింది. కనుక యేసు వారు ఆమె ఎట్లా క్షమించాడంట చూడండి. లోకాసు 7వ అధ్యాయము ఎలాంటి క్షమాపణ పొందిందంటే, ఆమె విస్తారమైనటువంటి క్షమాపణ. లోకాసు వార్త 7వ అధ్యాయం మనం గమనించామంటే 47వ వచనం. లోకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం మనం చదువుదాం. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన నీతో చెప్పుచున్న చాలు. కానీ ఎట్లా క్షమించాడంటే, ఆయన విస్తార పాపములు, కనుక లెక్కలేని పాపములు, తలకు మించిన పాపములను ఆయన క్షమించాడు. ఎలా క్షమించాడు? సముద్రపు అగాధములు వేశాడు, తూర్పుకి పడవ ఎంత దూరమో అంత దూరపరిచాడు, మబ్బు తొలగినట్లుగా, మంచు విడిపోయినట్లుగా తొలగించాడు. అంత మాత్రమే కాదు, నా వీపు తట్టిన వెనక తట్టిన ఈ పాపములు పారవేసితే అంటాడు. ఆ రీతి దేవుడు మన పాపలను క్షమించాడు, మన దోషములను క్షమించాడు. కాబట్టి ఆయన క్షమించుట్లో ఆయన వంటి వాడు లేడు. కనుక అందుకే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఒప్పుకుంటే చాలు. అందుకే మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి మన సమస్త పాపములను, దుర్నీతి నుండి ఆయన క్షమించి పవిత్రంగా చేస్తానమాట మనం చూస్తాం. కాబట్టి 5వ సంగతి మనం జ్ఞాపకం చేయబడి మాట ఏంటంటే, క్షమించుటలో ఆయన వంటి వాడు లేడు. ఆయన ఎంతగా క్షమించాడంటే, ఆ శిలువ మీద కూడా
శిలువ చుట్టూ ఉన్నటువంటి వారందరూ శత్రువులే. అపహాసం చేస్తా ఉన్నారు, నిందిస్తా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు, నువ్వు దేవుడి దిగిరి అంటున్నారు. కనుక రకరకాలుగా మాట్లాడారు. అయితే దేవుడు యేసు వారి శిలువ మీద నుండి వారిని ఏమన్నాడు? కనుక పొడిచేవారు, ఉమ్మి వేసేవారు, గుద్దేవారు, ఇష్టానుసారంగా మాట్లాడేవారు చుట్టూ జన సమూహం ఉన్నప్పుడు ప్రభు పలికిన మాట లోకాసు వార్త 23:34 తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించుమనే మాట తెలుగులో ఒకసారి ఉంది, కానీ గ్రీకు భాషలో ఆ మాట చాలాసార్లు పలికాయంట. క్షమించు, క్షమించు, క్షమించని. నిజంగా ఆలోచించండి, హింసించే వారిని, దూషించే వారిని ఎవరు క్షమించగలరు? కాబట్టి ఎవరు క్షమించలేరు. ఎలా క్షమించేవాడు లోకంలో ఆయనలాగా క్షమించేవాడు ఎవరు లేరు. కాబట్టి అందుకే క్షమించుట్లో ఆయన వంటి వాళ్ళు. ప్రభు నా పాపములన్నీ క్షమించావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పాలి. కానీ ప్రభా నువ్వు పరిశుద్ధ దేవుడు, ప్రభా నా పాపనే నా కోసము కనుక నువ్వు శిలువలో బలిగా గావించబడి నా పాపాన్ని నీ పరిశుద్ధ రక్తంతో తొలగించినందుకు నీ స్తోత్రం. రెండోది, నువ్వు బలమైన దేవుడవయ్యా, నువ్వు బలమైన దేవుడుగా ఉండి నన్ను ఆ సాతాను యొక్క అపవాది యొక్క మించిన బలం గల చేతిలో నుండి బలహీనైన నన్ను బలవంతమైన దేవుడు విడిపించినందుకు నీ స్తోత్రం అని చెప్పాలి. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో దేవతలు వేల్పిలను ఎన్నో ఉన్నాయి, కానీ వాటన్నిటిలో గొప్ప దేవుడు ఉన్నందుకే నీ స్తోత్రం అని చెప్పాలి. నాలుగవదిగా ప్రభా జ్ఞానములో నీ వంటి వాడు లేడు ప్రభు అని చెప్పాలి, ఆరాధించాలి. ఐదవదిగా నా పాపములన్నీ క్షమించావు కనుక అట్లా సముడైన దేవుడు ఎవరు నీతో లేడు ప్రభు అందుకు ఆరాధిస్తానని చెప్పాలి. ఐదవది. ఆరోదిగా ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన దేవత పోల్చలేము. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31 అందరం కలిసి 3వ వచనం. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షం ఇట్లను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. కనుక ఆయన ప్రేమించే ప్రేమ ఎలాంటిదంట? శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ఆయనలాగా ప్రేమించేవాడు కూడా లేడు. కనుక యేసు ప్రభులాగా ప్రేమించేవాడు లోకంలో ఎవరు లేరు. కనుక లోకంలో ప్రేమలన్నీ కూడా తాత్కాలికమైన ప్రేమలు, వాడిపోయే ప్రేమలు, మారిపోయే ప్రేమలు. ప్రభు ప్రేమ ఒక్కటే, ఆయన మారని ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయిని ప్రేమ. అందుకని అంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను అంటే గతంలో ప్రేమించాను, ప్రస్తుతం ప్రేమిస్తున్నాను, భవిష్యత్తులో నేను నిన్ను ప్రేమిస్తాను. కాబట్టి మనం ఈ లోకంలో ఏ మనిషి కూడా, ఏ దేవతలు అనబడి కూడా ఇలాగ ప్రేమ చూపించేవారు లేరు. కనుక ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన మన కోసం తన ప్రాణం పెట్టడానికి కూడా ఏమాత్రము వెనకాలేదు. అందుకే తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. అది ఎంతగా ప్రేమించాడంటే మన కోసము తన ప్రాణం పెట్టినంతగా. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. కాబట్టి ఆయన ప్రేమించుట్లో ఆయన వంటి వాడు లేడు. కాబట్టి ఎంతగా ప్రేమించాడంటే ఆయన మన కోసం తన ప్రాణం పెట్టడానికి సైతము ఆయన వెనకాడని దేవుడిగా, స్వచ్ఛందంగా, ఇష్టపూర్తిగా మన కోసము తన ప్రాణం పెట్టి బలైపోయాడు మన పాపం క్షమించడానికి కాదు. కాబట్టి మన మీద ఆయనకి ఎంత ప్రేమ అంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన సిలువలో బిగించింది. కనుక సిలువ ఎక్కడానికి ఆయనకి ఇష్టమైన కారణం ఎందుకంటే మనల్ని విడిపించడానికి కాదు, కానీ కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన ప్రేమ చేత. అందుకే ఆయనది మహాప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ, విడువని ప్రేమ, ఎడవాయిని ప్రేమ. కాబట్టి నిజంగా ఆ ప్రేమకు మనం ఏమి చెల్లించగలం? కాబట్టి ఉదయకాలము 6వదిగా ప్రభా ప్రేమించుట్లో నీ వంటి వాడు లేడు. కనుక అంతగా నన్ను నా తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, భర్త కంటే, లోకములో ఉన్న ప్రేమలన్నిటికంటే కూడా మించిన ప్రేమ దేవుని ప్రేమ. కాబట్టి అది అగాపే ప్రేమ అంటారు. చెప్పనే ప్రేమ అంటే అది అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. కాబట్టి లోకములో ఉన్న ప్రేమలన్నీ కూడా స్వార్థముతో కూడిన ప్రేమలుగా ఉంటాయి. ఉదాహరణగా ఎవరిని మనకి ఎవరిని ఇచ్చారనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఇస్తాం మనం, కనుక ఇస్తే కానీ ఇస్తాం. అది సుంకర్ల ప్రేమ అంటాడు. అంటే మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకేమి ఫలం అంటాడు. లోకంలో మనుషులు అట్లా ఉంటారు. కనుక వాళ్ళు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు. మనం కూడా అంతే. కానీ యేసు వారు మరి
మన యొద్ద ఏమి చూసి మనల్ని ప్రేమించాడు? లోకములో ప్రేమలు ఎట్లా ఉంటాయంటే, అందం ఉంటే ప్రేమిస్తారు, డబ్బు ఉంటే ప్రేమిస్తారు, అధికారం ఉంటే ప్రేమిస్తారు. ఇలాగ లోకములు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కొలతలు పెట్టుకుంటారు. ఆ కొలతల ప్రకారం ఉంటే ప్రేమిస్తారు. అధికారం ఉంటే ప్రేమ, డబ్బు ఉంటే ప్రేమ, అందం ఉంటే ప్రేమ, చదువు ఉంటే ప్రేమ, ఇలాగ ఎన్నో ప్రేమ ఉంది. మరి యేసు వారు మనల్ని ప్రేమించడానికి హేతు ఏంటి? మనల్ని ఎందుకు ప్రేమించాడు? మనలో ఏమి చూసి ప్రేమించాడు అంటే, మనం అసలు ప్రేమించకూడదు, ఎందుకంటే మనలో పాపం ఉంది కనుక. రోగం ఉంటే ఎవరు ప్రేమిస్తారు? పాపం ఉంటే ఎవరు ప్రేమిస్తారు? అలాంటి యేసు వారు మనలో ఏం చూసి ప్రేమించాడంటే, మనలో ఏది ఆయనకి ఇష్టం లేకపోతే ప్రేమించాడు. అదే ప్రేమ అంటే నిస్వార్థమైన ప్రేమ, కల్వరి ప్రేమ, సిలువ ప్రేమ. నువ్వు ప్రేమించబో, నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పేది అదే కల్వరి ప్రేమ. కాబట్టి నిజంగా ఆ ప్రేమ ఎంత గొప్పది! ప్రభా, నాలో నీకు ఇష్టమైంది ఏది లేదు, ఇంకా నాలో నీకు అయిష్టమైందే ఉంది, పాపమే ఉంది, కానీ అయినప్పటికీ కూడా నన్ను ప్రేమించావు ప్రభా. ఆ నిస్వార్థమైన కల్వరి ప్రేమకు నేను నీకేమి చెల్లించగలను అని చెప్పి దేవుని మనము ఆరాధించాలి. కాబట్టి అందుకే ఆయన ప్రేమించలా లోకంలో ఎవరు కూడా ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించాడంటే అందరినీ ప్రేమించాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టినందుగా లోకం అంతటి ప్రేమించిన దేవుడు. కాబట్టి ఎంత అద్భుతమైన దేవుడైనా. కాబట్టి అందుకే ఆయన మనం ఆరాధించి పూజించడానికి హేతు ఏంటంటే, లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ప్రేమించుట్లో గొప్పవాడు, క్షమించుట్లో గొప్పవాడు, జ్ఞానములో గొప్పవాడు, బలములో గొప్పవాడు, పరిశుద్ధతలో గొప్పవాడు. ఆఖరిగా మరొక మాట చూద్దామా? మరొక చూసి మనం ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం, ఆఖరిది 7వది. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 24వ వచనం. అందరం కలిసి ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదవండి. ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయి కీలం చేయగల దేవుడు ఎవడు? నీవు చూపు పరాక్రమం చూపగల దేవుడు. చాలండి. కనుక ఆకాశములు గాని భూమి అందే గాని ఆయన లాంటి క్రియలు చేసేటువంటి దేవుడు ఎవడు కూడా లేడు. పరాక్రమంగా చూసే దేవుడు ఎవడు లేడు. మొదటి రాజులు కానీ 8వ అధ్యాయం, మొదటి రాజులు 8వ అధ్యాయము 23వ వచనం చదువుతాము. మొదటి రాజులు 8వ అధ్యాయము 23వ వచనం. మొదటి రాజులు 8వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి వాడు ఒకడును. కాబట్టి ఆకాశములు గాని కిందన్న భూమి అందు గాని కనుక ఆయన వంటి వాడు, ఆయన లాంటి క్రియలు పనులు చేసేటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఎంత గొప్ప దేవుడు! కానీ ప్రభు, ఆకాశంలో నీ వంటి వాడు లేడు, భూమిలో నీ వంటి వాడు, భూమి మీద నీ వంటి వాడు లేడు. నీలాంటి క్రియలు చేసే, నీలాంటి పనులు చేసే సామర్థ్యం కలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. అంత గొప్ప దేవుని ఉదయగానే మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆకాశం అంది కానీ భూమి అందు కానీ ఆయన లాంటి పనులు, ఆయన లాంటి క్రియలు చేయగలిగిన దేవుడు ఒక్కడు లేడు. కాబట్టి ఆ మహామోహుడైన దేవుణ్ణి, ఆ గొప్ప దేవుడిని మనం తప్పనిసరిగా మనము ఆరాధించాలి. అది ఎందుకు ఆరాధించాలంటే ఆయన గొప్పవాడు. చెప్పండి, ఎందుకు ఆరాధించాలి? ఆయన గొప్పవాడు. దేనికంటే గొప్పవాడు అంటే, మొదటిగా పరిశుద్ధతలో ఆయన వంటి వాడు లేడు, రెండవదిగా బలములో ఆయన వంటి వాడు లేడు, మూడవదిగా దేవతలు వేల్పులు ఆయన వంటి వాడు లేడు, నాలుగవదిగా జ్ఞానములో ఆయన వంటి వాడు లేడు, ఐదవది మనం చూసాము క్షమించుట్లు ఆయన వంటి వాడు లేడు, ఆరవది ప్రేమించుట్లు ఆయన వంటి వాడు లేడు, ఆఖరిది ఏంటంటే ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఆయన లాంటి క్రియలు పనులు చేయగల సామాజిక దేవుడు ఒక్కడు కూడా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఆ మహామోహుడైన గొప్ప దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మనము ఆరాధించడానికి ప్రభు తన కృపను మనకు దయచేయను గాక. మనమంతా లేచి నిలబడి ఒక 2 చరణం మనం పాడుతూ ఉంటాము. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు వారి క్లాస్కి వెళ్తారు.